హలో అండి. చైత్రన బంగారం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మీరు చూస్తున్న ఈ వీడియో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతరించిన ప్రదేశం అంతర్వేది. ఈ అంతర్వేది ప్రాంతాన్ని వెళ్ళడానికి నర్సాపురం నుండి పంటి అంటే లాంచ్ మీద గోదావరి నదిని దాటి సకినేటిపల్లి మీదుగా వెళ్ళడం ఒక మార్గం. ఇంకోటి రెండవది అయితే పాలకొల్లు మీదుగా చెంచినాడు బ్రిడ్జి రోడ్డు మార్గం గుండా వెళ్ళడం మరొక మార్గం. నేనైతే నర్సాపురం గోదావరి నది మీదుగా పంటి మీద ప్రయాణిస్తున్నానండి. ఇటువైపు నర్సాపురం, అటువైపు సకినేటిపల్లి, మధ్యలో గోదావరి. సుమారు 1 కిలోమీటర్న్నర దూరం పొడవు ఉంటుంది. ఈ లాంచ్ మీద జనాలు, మోటార్ వెహికల్స్ మరియు కార్లు కూడా ఎక్కిస్తారండి. ఇలా గోదావరి మీద పంటిలో ప్రయాణిస్తుంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చాలా చల్లగా ప్రశాంతంగా ఉందండి. ఒకవైపు నర్సాపురం నుండి సకినేటిపల్లి వెళ్ళడానికి ఒక లాంచీ అయితే, అటువైపు సకినేటిపల్లి నుండి నర్సాపురం వెళ్ళడానికి మరొక లాంచీ. ఇలా 2 లాంచీలు ప్రయాణిస్తూ ఉంటాయండి. చూడండి అది. మొత్తం మీద నేనైతే పంటి మీద నర్సాపురం నుండి సకినేటిపల్లికి చాలా హ్యాపీగా సేఫ్గా ప్రయాణించి పంటి మీద నుంచి సకినేటిపల్లికి దిగానండి. ఇంకా అంతర్వేది వెళ్ళడానికి అయితే ఇక్కడి నుండి సుమారు 10 కిలోమీటర్లు ఉంటుంది. బస్సులు పెద్దగా ఉండవండి, ప్రైవేట్ వాహనాలు ఉంటాయి. నేనైతే ఆటో మీద అంతర్వేది చేరుకున్నానండి. ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్లు డిస్టెన్స్ ఉంటుంది అంతర్వేది వెళ్ళడానికి. అసలు ఈ అంతర్వేది ఎక్కడ ఉంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలంలోని అంతర్వేది అనే పట్టణంలో ఉంది. ఈ అంతర్వేది రాజమండ్రి ఎయిర్పోర్ట్కి 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం బంగాళాఖాతం సముద్రం మరియు గోదావరి నదికి ఉపనదిగా ఉన్న వశిష్ఠ గోదావరి కలిసే ప్రదేశంలో ఉంటుంది. అందుకే దీనిని ద్వీప దేవాలయంగా కూడా పిలుస్తారు. ఈ ఆలయం సుమారు 15-16వ శతాబ్ద కాలంలో నిర్మించారని చరిత్ర చెప్తుంది. అంతర్వేది లక్ష్మీ నరసింహ దేవాలయం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రం ఆంధ్రప్రదేశ్లోని కోనసీమ జిల్లాలో ఒక ముఖ్యమైన పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి మరొక ప్రత్యేకత ఏమిటంటే, ప్రధాన దైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహం భారతదేశంలోని అన్ని దేవాలయాలకు అత్యంత సాధారణమైన తూర్పు వైపు ఉంటే, ఇక్కడ పశ్చిమ వైపు ఉంటుంది. పూర్వకాలంలో రక్త విలోచనుడు అనే రాక్షసుడు సంహారం కోసం వశిష్ఠ మహర్షి ప్రార్థించగా, ఆ మహర్షి ప్రార్థన కొరకు ఆ లక్ష్మీ నరసింహస్వామి ప్రత్యక్షమై రాక్షస సంహారం జరిగి, తర్వాత స్వామివారు ఆ మహర్షిని ఏమి కావాలో అని కోరుకోమనగా, ఆ వశిష్ఠ మహర్షి ప్రతినిత్యం అర్చన రూపంగాను శాంతి స్వరూపంగాను కావాలని చెప్పి వశిష్ఠ మహర్షి తూర్పు ముఖంగా ప్రార్థించగా, ఆ మహర్షికి అభిముఖంగా స్వామివారు పశ్చిమ ముఖంగా వెలిశారు. ఇక్కడ మరొక విశేషం ఏమిటంటే, ప్రతిరోజు ఉదయం
5:30 భక్తుల కొరకు స్వామివారు నిజరూప దర్శనానికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఇక్కడ మరియు శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకూర్మం ఈ 2 విష్ణు క్షేత్రాలలోని దక్షిణ భారతదేశంలో ప్రతిరోజు స్వామివారి నిజరూప దర్శనానికి పంచామృత అభిషేకం జరుగుతుంది. ఇక్కడ యజ్ఞ యాగాలు, హోమాలు, చిన్నపిల్లలకు నామకరణ, అన్నప్రాసన వంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు భక్తులకు అన్న సమాధానార్థం కూడా ఉంటుంది. ఎవరైనా జీవితంలో ఒక్కసారి అంతర్వేది వచ్చి స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకుంటే వారి కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇదండి అంతర్వేది నా ప్రయాణం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటాను. బాయ్ అండి.